విశ్వసించిన వాళ్ళైతే మొత్తం స్వతంత్రించుకుంటారు. దేవుని మాటల్ని సందేహించిన వాడు పోగొట్టుకుంటాడు. సందేహించకూడదు. భయపడొద్దు అన్నాడు, ఏడవద్దు అన్నాడు, కృంగిపోవద్దు అన్నాడు. నువ్వు అలాంటివి చేస్తే శత్రువుకి బలం వచ్చింది. నువ్వు నన్ను నమ్మకపోతే భయపడతావు. భయపడుతున్నావు అంటే నమ్మట్లేదు, అప్పుడు అవిశ్వాసం చూపుతున్నావు. అప్పుడు ఎవరు కదులుతారు? వాడు కదులుతాడు. నువ్వు వాడికి ఎందుకు జీవం ఇస్తున్నావు? నువ్వు వాడికి ఎందుకు ఊతం ఇస్తున్నావు? పూర్తిగా అసాధ్యమైనా సరే నా దేవుడికి సాధ్యమే అని నువ్వు నమ్మాలి కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? లేదు కదా. ఆయన ఉన్నాడు అనడానికి, ఆయన వాగ్దానం సత్యం అనడానికి ఒక రుజువు చూపిస్తాం మీకు. ప్రపంచ జనాభాలో కోట్ల మంది ఉన్నారు కదా. ఈ కోట్ల మందిలో ఎక్కువ జనాభా ఎవరో తెలుసా? అబ్రహాంకి ఇచ్చిన సంతానం. ఇది సత్య గ్రంథం. ఇందులో ఉన్నవాడు నిజమైన దేవుడు, మన సృష్టికర్త. ఇది సత్య గ్రంథం అని చెప్పడానికి ఒక రుజువు చూపిస్తున్నాను నేను. ఉన్న జనాభా మొత్తం ఎంతమంది? ప్రపంచ జనాభా అయ్యా, అందులో క్రైస్తవ జనాభా ఎంత? మీరు సరిగా చెప్పాలన్న నాకు. ప్రపంచంలో ఉన్న జనాభా ఇంచుమించు 700 కోట్లు అయితే ఏం పర్లేదు, ఓపెన్ చేయండి చూద్దాం. ఇప్పుడు వాగ్దానం ఎలా నెరవేరుస్తాడో ముందు మన కనువిప్పు కలగాల. వాగ్దానం ఎలా నెరవేరిద్దో, దేవుడు కార్యాలు ఎంత బలీయంగా ఉంటాయో, కంటికి కనబడినట్టు ఎట్లా చేస్తాడో చూడు. మాట ఇస్తే ఉంటుంది కదా, అంతే. చేత పట్టాడంటే గిలగిల దన్నుకొని వదలడం. ఏ జనాభా ఎంతో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. నువ్వు చెప్పు, పర్వాలేదు. ప్రపంచ జనాభా మొత్తం ఎంత? ఇంచుమించు 700 నుంచి 800 కోట్లు అనుకుందాం. అందులో క్రైస్తవ జనాభా మెజారిటీ ఉంటుంది. ఓకే, ఇంచుమించు 31% క్రైస్తవ జనాభా. ఓకేనా? 25% ఇస్లాం, ముస్లింలు. బాగా వినండి, ఓకేనా? 31% ఏమో క్రైస్తవులు ప్రపంచం మొత్తంలో. అలాగే 25% ముస్లింలు, 15% హిందువులు. ఇక మిగిలిన శాతం ఏదన్నా ఉందంటే ఇతరులు, 14% ఇతరులు. ఓకేనా? బాగా వినండి. ఇప్పుడు ఇందులో క్రైస్తవుల్ని ముస్లింల్ని కలిపితే సరిపోతుంది. వాళ్ళే అబ్రహాం సంతానం. ఓకేనా? ఆగండి, ఆవేశపడవాకండి. మరి నీ సంతానాన్ని లెక్క పెట్టలేరనే డైలాగ్ అర్థం ఎక్కడుంది? ఎందుకు లెక్క పెట్టలా? లెక్క పెట్టాంగా. 31, 25 ఎంత? 31, 25 56. ప్రపంచ జనాభాలో 56%. ముస్లింలందరికీ మూలపిత్రుడు ఎవరు? అబ్రహాం. ఇష్మాయిల్ తండ్రి ఎవరు? ఓకేనా? రైట్. క్రైస్తవులందరికీ విశ్వాసమును బట్టి మూలపిత్రుడు ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరండి? ఓకేనా? లెక్క పెట్టలేరని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు దమ్ముంటే లెక్క వేయండి. ఎవరికి సాధ్యం కాదు. అబ్రహాము వెళ్ళింది మొదలుకొని ఇక విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు ఎన్ని తరాలు ఉన్నారో అంచనా వేయండి. ఆ తరాల్లో ఉన్నటువంటి గుంపులన్నీ సమకూర్చండి, దమ్ముంటే లెక్క వేయండి. ఇంకా మనం ఇశ్రాయేలీయులను లెక్కేయలేదు, వాళ్ళని కూడా కలుపుకుందాం, యూదులను కూడా కలుపుకుందాం, ఇంకొక సంఖ్య పెరిగిద్ది. ఏంటి ఇంకా చెప్పాలంటే, మిగిలిన దేశాల్లో క్రైస్తవులు వదిలిపెట్టేసి ఇప్పుడు అన్ని జనాంగం ఉండి చాలా మంది రక్షణలోకి వచ్చిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలపండి. ఓకేనా? ఇప్పుడు ఎక్కువ జనాభా ఎవరిది?
ఎవరు పిల్లలని చెప్పుకుంటున్నారు, ఎవరిని డాడీ అని పిలుస్తున్నారు? ముస్లింలందరూ ఎవరిని డాడీ అంటున్నారు? అబ్రహాం మూలపిత్రుడు అంటున్నారా లేదా? ఓకేనా? క్రైస్తవులందరూ ఎవరిని అంటున్నారు? విశ్వాసమును బట్టి మూలపిత్రుడైనా అబ్రహాం అంటున్నారు. తరతరాలుగా భూమి మీద వచ్చిన జనాంగాలన్నీ కూడా ఎక్కువ శాతం ఏ జనాంగాలు ఉన్నాయి? ఎవరిని తండ్రి అన్నాయి? అబ్రహాం అని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కళ్ళారా చూడండి, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? అబ్రహాంకి ఉన్న జనాభాకి మించిన జనాభా ఇంకెవరికైనా ఉందా? పట్టలేదేం చప్పట్లు మరి, అంతేనా? కళ్ళుండి మైండ్ సరిగా ఉన్నోడికి ఒకటి చాలదు. తన దాసునికి ఒక మాట ఇచ్చి ఆ మాటని తరతరాలుగా ఎలా నెరవేర్చుకుంటా వస్తున్నాడో చూడు. విశ్వాసాన్ని బట్టి మనల్ని తీసుకెళ్ళి అబ్రహాంకే తగిలిచ్చాడు. యూదులందరూ అబ్రహాం సంతానమైనాయి, ఇష్మాయేలుకి పుట్టిన ముస్లింలందరూ ఆయన సంతానమైనాయి. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు మనందరం కూడా మూలపిత్రుడగు అబ్రహాం విశ్వాసమును బట్టి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఇప్పటికి కూడా ఎక్కువ మంది ఎవరి పిల్లలు? ఇది నిజమా అబద్ధమా? అప్పుడు ఇది నిజమా అబద్ధమా? మరి ఇక నమ్మనోడు వాగులో దూతే మనకెందుకు, ఒడ్డు కింద పడితే మనకెందుకు? ఈ సత్యాన్ని కాలరాయలేకపోయాయిగా, ఇది అబద్ధం అని చూపించలేకపోయాయిగా. లేఖనం చెప్పిన సత్యం జగం ప్రపంచం ఇప్పటికీ ఒప్పుకొని చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిన సత్యం అది. ఓ ముస్లింలు అడుగుపో, ఎవరు నాయన మీ మూలపిత్రుడు ఎవరంటే అబ్రహాం అంటాడు. అబ్రహాంకి ఇష్మాయేల్ పుట్టాడు, ఇష్మాయేల్ నుంచి మేము అందరం వచ్చామంటాడు. మాట ఇస్తే తప్పడు, వాగ్దానం చేస్తే తప్పడు, నెరవేర్చి చూపిస్తాడు ఆయన. అందుకే కృంగిపోవద్దు, ఏడవవద్దు, కుమిలిపోవద్దు, అవిశ్వాసం చూపొద్దు, అనవసరంగా సైతాను గాడికి లైఫ్ ఇవ్వద్దు. వాడిని తొక్కాల విశ్వాసంతోనే. మొర్రపెట్టు, దేవునికి ప్రార్థన చేయి. నా దేవుని బలమైన బాహు చాపబడి ఉంది, నీ దోణి మీదకి ఎగిసిపడే తుఫాన్లను నా తండ్రి గద్దిస్తాడు, నిమ్మళపరుస్తాడు. నీ బ్రతుకుతోనే సాఫీగా సాగిపోయేటట్టు నా యేసయ్య చేస్తాడు. ఎలా చేస్తాడు అని క్వశ్చన్ లేవాకు. ఇది ఎలా జరిగిద్దో, ఈ బాధ ఎట్టబోయిద్దో, ఇదైతే పోయేటట్లేదు, అబ్బో ఇది నాకు అసాధ్యమయ్యేటట్టుందని నీకు అనిపించిద్ది. ఏం చేద్దాం, మనంతా బలహీనమైన బతుకు కాబట్టి మనకన్నీ అసాధ్యాలే. కానీ నా ప్రభు బలవంతుడు కాబట్టి నీకు దారే లేని సమస్యలకు నా యేసయ్యకు 100 దారులు 1000 దారులు ఉన్నాయి. కాబట్టి నువ్వేదో ఇదెట్లా అని అనుకుంటే ఆయన ఎట్లా చేస్తాడో ఆయన తెచ్చుకుంటాడు, ఎలా మలుపు తిప్పుతాడో ఆయన తిప్పుకుంటాడు. నీకెందుకు ఆయనకు అప్పచెప్పు, మోకాళ్ళుని అప్పచెప్పు. ఏమంటావు? అది ఏదైనా సరే, ఆత్మీయ సమస్య అయినా, భౌతిక సమస్య అయినా, దేనికి సంబంధించిందైనా. ఓకేనా? ఎంతమంది సంతోషంగా ఉన్నారో? నిజంగా ఉన్నారా? ఈ లైవ్లో వాళ్ళని పలకరిద్దాం. ఆ జూమ్లో ఎవరైనా ఉన్నారా? కొంతమంది జూమ్లోకి వచ్చి కూడా వాళ్ళ ముఖాలు చూపించట్లా. మరి ఎందుకో నాకు అర్థం కావట్లా. కాదు, ఎందుకు వచ్చారు అసలు? మీరు జూమ్లోకి వచ్చినప్పుడు మీ ముఖాలు చూపించాలిగా. ఏమైనా నికారంగా ఉన్నారేంది? మరి ముఖాలు చూపించరే? దేవునికి స్తోత్రం కలుగునుగా. మొత్తం ఉన్నారు మళ్ళా. అది ఇందాక ఎడిపోయారు మరి దాక్కుంటా. అర్థమైందిగా మీకు కూడా? అర్థమైందా? మీరు కూడా ధైర్యం తెచ్చుకొని చెప్పినట్టు మొర్ర పెట్టండి, ప్రార్థన చేయండి, విశ్వాసం ఉంచండి. భయపడి సందేహించి ఏడ్చి సైతాను గడికి అవకాశం ఇవ్వకండి. వాళ్ళ లైన్లో ఉంటాడు. ఎప్పుడు మనం ఏదైతే భయపడతామో అదే మన ఎత్తికొచ్చేటట్టు చేస్తాడు. ఏది జరగకూడదు అదే జరిగింది. ఏది జరగాలో ఏది జరిగించాలో నా దేవుడికి తెలుసు. ఇది జరగాలనుకుని అది జరగొద్దు అనుకుని నా తండ్రి చిత్తం జరగాలి. స్తోత్రం 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 స్తోత్రం. భయపడేదే మన మీదకి వచ్చింది అన్నాడు లేఖనంలో. కాబట్టి భయపడద్దు. ఆ భయాలు కూడా, ఆలోచనలు కూడా ఆ దరిద్రుడే పుట్టిస్తాడు మనకి. ఇది ఇట్ట అయిద్దాం, అది అట్ట అయిద్దాం, ఇట్ట అయిద్దాం, పద్దాకలు అయిద్దాం నిజంగానే అయింది. ఆ డౌట్ తెచ్చేది కూడా లూసిఫరే.
ఇది ఇట్టవ్వాలి, అది అట్టవ్వాలి కాదు, ఎట్టవాలో నువ్వు చెయ్యి. ఏది ఎట్టయితే నాకు మంచిదో నువ్వు చెయ్యి, నువ్వు చేస్తావు అంతే. నేను భయపడు, నీకు స్తోత్రం, నీ చిత్తం. నేర్చుకుందాం, దేవుడు నేర్పుతున్నాడు, నేర్చుకుందాం. దేవునికి మహిమ. నిజంగా కళ్ళు మూయండి, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మరి 4 రోజులకు సిద్ధపడుతున్నారా అన్నట్టు? 4 రోజులు సిద్ధపడుతున్నారా? 4 రోజులు సిద్ధపడుతున్నారా? కొంతమంది తెలివితేటలో ఫస్ట్ కూటం నుంచి చివరి కూటం వరకు 4 దినాలు ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఒకసారి పర్ణశాలల పండుగలు చేస్తారు. ఆ పర్ణశాల పండుగల్లో వాళ్ళ నివాసాలు వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి పర్ణశాలలు కట్టుకొని అందులో కొన్ని రోజులు గడుపుతారు. పిల్లలు అడుగుతారు, తండ్రి ఊరిని వదిలిపెట్టి, ఇంటిని వదిలిపెట్టి అడవిలో తెచ్చి పర్ణశాలల్లో కూర్చోబెట్టావు, కారణం ఏందని. అప్పుడు ఇశ్రాయేలీయులు చెప్పాలి ఏమనంటే, ఐగుప్తు దాస్య శృంఖలాల్లోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి దేవుడు ఈ పర్ణశాలల్లో, అరణ్యంలో పర్ణశాలల్లో మాకు నివాసాన్ని ఇచ్చాడు, మమ్మల్ని ఇలాగున నడిపించాడు ఆయన అని పిల్లలు కూడా తెలుసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి పర్ణశాలల పండుగ ఏర్పాటు చేశాడు. ఆ పర్ణశాలల పండుగప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం అరణ్యంలోనికి వెళ్ళాలి, పర్ణశాలలు కట్టుకోవాలి, అందులో గడపాలి. ఇప్పుడు మనకు అడవులు ఏడ దొరికితే మనం ఏడబోదాం అరణ్యాల్లోకి, పర్ణశాలలు కట్టుకోవడానికి. ఈత మట్టలు, తాటాకు మట్టలు మనకి తాటాకులు అయితే దొరుకుతాయి, అందుకని తాటాకు పందిళ్ళు ఉన్నాయి. కాబట్టి మనం అరణ్యపు అనుభవం 4 రోజులు గడపడానికి మనము, మన సంతతి 4 దినాలు లోకానికి వేరుగా దేవుని దగ్గర, దేవుడే ప్రపంచముగా ఆయన మాటలు, కొత్త కొత్త పాటలు, ఉపదేశాలు, ప్రార్థన, క్రొత్త వాళ్ళ సాంగత్యం, ఆ ప్రాంగణం అంతా కూడా ఇక దేవుని ప్రపంచం. ఎటన్నా చూడు, ఎవరన్నా చూడు, అందరూ హల్లెలూయా స్తోత్రం, అంతా దేవుని బిడ్డలే. ఇక అది మన లోకం, మన ప్రపంచం. ఏ నలుగురు కూర్చున్నా హల్లెలూయా స్తుతి, ఏ నలుగురు కూర్చున్నా యేసయ్య మాట, యేసయ్య పాట. లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఆయన ప్రపంచంలో 4 దినాలు స్పెషల్గా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఆయన ప్రపంచంలోనే ఉన్నాం, మళ్ళా ఇంకా సమీపంగా అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళి నిండు 4 దినాలు మనం గడుపుకోవడానికి మంచి తరుణం దేవుడు అవకాశం ఇచ్చాడు గనుక ఇప్పటి నుంచే సిద్ధపడండి, ఇప్పటి నుంచే సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. దుప్పట్లతో సహా తెచ్చుకుంటున్నారు మనోళ్ళు, బ్యాగులకి దుప్పట్లు, కింద వేసుకునే చాపలు, మొత్తం సెట్టింగ్ అంతా తెచ్చుకుంటున్నారు. కార్లు, లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, టాటా ఏసీలు, నాయన ఫుల్. దేవునికి మహిమ. నా దేవుడు ఈసారి సూపర్ పాటల లైన్లో తెచ్చాడు. మామూలు లేవు పాటలు దేవుని కృపలో. నా దేవునికే స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన గీతాలు, ప్రతి పాట ఆణిముత్యమే, అందరూ పాడుకోవడానికి వచ్చే పాట. అలాంటి పాటలు రెడీ చేశాడు. అర్థమైందా? ఇక ఇప్పుడు నేను ప్రార్థన చేయండి, శోధనలు వస్తాయి, దాడులు జరుగుతాయి, అయ్యో వస్తాయి, అని కూడా చెప్పను. ఇక ఎందుకు చెప్పాలా? ఏమీ రావు, నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఉన్న వాటిని కూడా తీసేస్తాడు, ఉన్న వాటిని కూడా తీసేస్తాడు. ఇంకా అవి కూడా చెప్పదలుచుకోవాలా. ఎందుకు? నేను ఒక జోక్ చెప్తాను మీకు, ఒక జోక్ చెప్తా, పిచ్చ నవ్వు వచ్చింది. నిలబెట్టే నువ్వు మాకు జోకులు చెప్తున్నావు అనుకోవద్దు. ఒక ఇంట్లో ఒకడు దొంగడు చోరీకి వెళ్ళాడంట. చోరీకి వెళ్ళి వాడు పట్టుపడ్డాడు, చిక్కాడు. చిక్కి ఆ ఇంట్లోంచి పారిపోతున్నాడు వాడు. దొంగ దొంగ అని అందరూ అరిశారు. అందరూ అరిసేసరికి చుట్టుపక్కల వాళ్ళు దొంగ అని అందరూ వచ్చేస్తారుగా. ఒక పెద్ద గుంపు వాడిని వెంటపడ్డారు, ఆ దొంగోడు వెంట. వాడు పరిగెత్తుతా ఉన్నాడు, వీళ్ళు వెంటబడుతున్నారు, పరిగెత్తున్నాడు, వెంటబడుతూ ఉన్నారు. పోయి వాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేయాలో అర్థంగా, గెడ్డుపోవాలి అర్థంగా, ఒక పెంకు పంచ ఒకటి ఉంటే ఆ పెంకుటింటి మీదకి ఎక్కాడు. పెంకుటింటి మీదకి ఎక్కాడు. ఇప్పుడు వాడిని ఏదో పక్క నుంచి పట్టుకోవాలి అండ్ అక్కడ నుంచి దించాలి. చుట్టూ జనం ఉన్నారు. ఈ జనాల్లో ఒకడు ఏం చేశాడు, వాడికి ఫిక్స్ అయిపోయాడు. వాడు అయిపోయింది, పట్టుబడ్డాను,
ఇక నాకు ఈరోజు పచ్చడే, ఈరోజు నాకు పచ్చడే అని చెప్పి వాడు ఫిక్స్ అయిపోయాడు. ఏం చేయాలో వాడికి అర్థం కావట్లేదు, దడ గుండె కొట్టుకుంటుంది. ఈలోపు ఈ జనంలో ఉన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఒరే వాడు అసలే దొంగోడురా, వాడికి దూరంగా ఉన్నాడు, ఆ పెంకులు వేసినా వేస్తాడు అన్నాడు. వాడికి అప్పటిదాకా రాలా ఐడియా. ఒరే ఆ పెంకులు వేసినా వేస్తాడు రా, తగిలితే చచ్చిపోతాం అన్యాయంగా అన్నాడు. వాడికి వినపడిందే తాడు ఇక బేకడం, పెంకు బేకటం విసరటం, పెంకు లాగటం విసరటం, పెంకు లాగటం విసరటం, ఒక్కడు లేకుండా జరిగి కొట్టాడు ఆడ. ఇంకేం లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు ఇసురుతా ఉన్నాడు. ఎవడికి తగిలితే సత్తాబత్తా పరిగెత్తారు మొత్తం. ఇది ఎలాంటిదంటే దొంగోడికి ఐడియా ఇచ్చి తన్నించుకున్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమే సైతాన్ గాడు దారిలో కాసుకుంటాడు, రోడ్డు మీద కాసుకుంటాడు, అధికారుల్లో కాసుకుంటాడు. అంటే ఆహా ఈ ఐడియాలు నాకు రాలేదురా. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేద్దాం, అన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. ఆడుంటాడు, ఏడుంటాడు, ఆడుంటాడు అంటే ఏం జరిగిద్ది? ఉంటాడంటే ఆ మొక్క తీసుకొని పోతాడు. వాళ్ళు నమ్ముతున్నారు ఉంటాడు అని. నేను పోయి ఆడే ఉంటా. ఇంకేసే కాదని లేడు, ఎందుకంటే వాడు ఉంటాడని నమ్మాం. దొంగవాడు వేస్తాడని నమ్మాం కదా, వేసాడు కదా. అట్లాగే ఈడు కూర్చొని వేస్తాడనమాట. నాకు బాగా అర్థమైంది. మీటింగ్ పెడుతున్నావు శోధనలు వస్తాయి అంటే వాడికి పెంకులు వేయటం మొదలు పెట్టాడు. శోధన లేదు, తోటకూర కట్ట లేదని వదిలేసుకున్నాయి. ఇప్పుడు ఈ రోజు డిసైడ్ అయిపోయా. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. వాడికి ఐడియాలు ఇస్తున్నావు అనవసరంగా. ఇట్లా ఇద్ది అని వాడికి ఐడియాలు ఇస్తున్నావు దరిద్రుడికి. వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేయటానికి ఆయన ఏమైనా ఖాళీ కూర్చున్నాడు ఏంది? సజీవుడు మన ధ్వనిలో ఉన్నాడు, మన మీటింగ్లో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కూటంలో ఉన్నాడు, మన నడకలో ఉన్నాడు, మన పడకలో ఉన్నాడు, మన సాహచర్యంలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు. నిరంతరం తోడు నీడగా మనకు ఆయన తోడై ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో ఈ కార్యాలన్నీ జరిగిస్తాడేస్తున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, అన్నిటా నీ భద్రత ఉంచమని ప్రార్థన చేద్దాం. కానీ వాడు ఉంటాడని మాత్రం నమ్మొద్దు, వాడేదో చేస్తాడని మాత్రం విశ్వసించొద్దు. నీకు వదిలే. ప్రభా నీ దాసుడు ప్రభా, మీటింగులు ప్రభా, అన్నకు అనారోగ్యం వచ్చిద్దేమో ప్రభా, రానియొద్దు వచ్చిద్దేమో ప్రభా అంటే ఆహా ఓకే, ఈ పేషెంట్ చేస్తే కూడా మనకు ఉపయోగపడుద్ది కదా అని వాడికి ఐడియాలు ఇస్తుంటారు మోకాళ్ళు వేసి. వాడికి లేని ఐడియాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలని వాడు తర్జన పడుతుంటాడు. వాడు పిచ్చోడా, ఈ దారిని ఇట్లా చేయొచ్చు, రోడ్డు మీద ఇట్లా చేయొచ్చు, ఇట్లా వీళ్ళని ప్రేరేపించవచ్చు, పాస్టర్ గారిని ఆ మెయిన్ వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పేషెంట్ని చేయొచ్చు, వాడిని ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు, ఇట్లా చేసి ఇబ్బంది పెట్టదు అని అన్ని ఐడియాలన్నీ మన వాళ్ళు మోకాళ్ళు వేసి ఇస్తుంటారు, వాడికి ఇస్తుంటారు. ఇంకొద్దు దేవా, నువ్వు అన్ని విషయాల్లో సహాయం చేసినందుకు నీకు స్తోత్రం. అన్నిటా నీ కాపుదల ఉంచినందుకు స్తోత్రం. స్తోత్రాలే. దారిలో సైతాన్ ఉంటాడు, తొలగించే కాదు. దారిలో నువ్వు ఉన్నందుకు స్తోత్రం. నీ రక్తం పురోక్షించినందుకు స్తోత్రం. నీ కాపుదల పెడుతున్నందుకు స్తోత్రం. ఇక ఇదే స్తోత్రాలే. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సైతానికి సలహాలు ఇవ్వద్దు, మానుకుందాం. గతంలో ఇచ్చి దెబ్బ తిన్నాం. దొంగోడి సామెత గుర్తుపెట్టుకోండి మీరు. అరే దొంగోడరా పెంకులు అనగానే వాడికి అప్పటిదాకా ఎలాగని బలు పెరిగింది. వాడు గుండె కొట్టుకుని ఎట్ట తప్పించుకోవాలి, అయిపోయి చంపేస్తారు, ఎంతమంది పట్టారు, పీస్ తలా నన్ను కాలో కూడా చేయకూడదు లాగేస్తారు కదా అనుకున్నాడు. ఉంటారుగా ఉన్నాళ్ళతో, నాలాంటి పనికిమాలోడు ఉంటాడుగా అన్నాడు అన్నమాట. రే వాడు దొంగరా, అన్ని పెంకులేరా, ఎన్ని పెంకులు ఉన్నాయి పెంకుటింటి మీద, తీసుకొని కొట్టేటంటే సత్తావరా అని పెంకులన్నీ వీక్ కొట్టడం మొదలు పెట్టాడు. ఎవడు ఎక్కడానికి ట్రై చేయలే. వద్దు, ఈ దొంగోడికి అవకాశం ఇవ్వద్దు, ఆ దొంగోడికి కూడా అవకాశం ఇవ్వద్దు. కోటాల విషయంలో, ప్రార్థనల విషయంలో, మన ఇంటి విషయాల్లో కూడా అవకాశం ఇవ్వద్దు. అర్థమైందా? పిల్లలకి ఏమన్నా అయిద్దేమో అయిద్దేమో అని కలవరింతలో ఉన్నావు కదా, ఆ పాయింట్ తీసుకొని పోతాడు. ఏమన్నా అయిద్దేమో అని విశ్వసిస్తుంది, దాన్ని ఆధారం చేసుకొని నిన్ను వచ్చాను, ఏమీ కాదు నేను తోడై ఉన్నానన్న మాట నమ్మట్లా. అంటే నిన్ను నమ్మట్లా,
నేనేమన్నా చేస్తానేమనే దాన్ని నమ్ముతుంది. కాబట్టి నాకు సంధి అంటాడు, నాకు అవకాశం ఇయ్యి అంటాడు. ఆ లైవ్లో ఉన్నాడు కూడా వినడమే, తల్లులారా, అయ్యల్లారా, అమ్మాయి, డాడీ వినండి, అందరూ వినండి. దేవునికి స్తోత్రం. అందరినీ జాగ్రత్త పడండి. ఐద్యం అయి కూర్చుంటుంది. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా పిల్లలకు భద్రత ఇచ్చినందుకు స్తోత్రం, విడిపించినందుకు స్తోత్రం, కాపాడినందుకు స్తోత్రం, అయ్యో సరి చేసినందుకు స్తోత్రం, నిలబెట్టినందుకు స్తోత్రం, వాళ్ళని గెలిపిస్తున్నందుకు స్తోత్రం, వెలిగిస్తున్నందుకు స్తోత్రం, వాళ్ళని తలగా నియమిస్తున్నందుకు స్తోత్రం, ఆశీర్వాద కారణంగా చేస్తున్నందుకు స్తోత్రం, అనేకులకు ఇచ్చినట్లు నన్ను నిలబెడుతున్నందుకు స్తోత్రం, నా పిల్లలను కూడా ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. అది స్తోత్రాలే, ప్రతి దాన్ని బట్టి స్తోత్రాలే. ఇక నుంచి ఈ ప్రార్థనలు చేయండి. క్లియర్గా అర్థమైందా? ఏం చేస్తారు? అయ్యా అన్న ఆరోగ్యం వాడు శోధిస్తాడేమో అన్నయ్యా, అన్ననయ్యా వద్దమ్మా, వందనాలు. అది కాదు, అన్నకి నూతన అభిషేకం ఇచ్చినందుకు స్తోత్రం, నూతన ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. పక్షిరాజు యవ్వనములు క్రొత్తగా నూతన బలముతో నింపుతున్నందుకు స్తోత్రం. ఎక్కడ కృంగుబాటు లేకుండా గొప్ప సమాధానము, గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యం, గొప్ప అభిషేకము, గొప్ప ఆనందము నీ దాసునికి ఇచ్చినందుకు స్తోత్రం. మంచి స్వరం ఇచ్చినందుకు స్తోత్రం, అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు స్తోత్రం. అదే స్తోత్రాలేగా చేస్తారా? నీ సమస్యలు కూడా అంతే. ఇక ఎప్పుడు మోకాళ్ళు వేసినా సరే దేవుని గుర్తు చేసుకోవటం, దేవునికి అప్పచెప్పడం, స్తోత్రాలు చెప్పటం. ముగిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే గ్రౌండ్లోకి వెళ్ళి ఏదన్నా చేయదగ్గ పరిచయం ఉంటే చూసుకోండి, వెళ్ళండి. డైలీ వచ్చి చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళి అందులో పాలు పంపులు పొందొచ్చు. ముఖ్యంగా ఆ 4 రోజులకి మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి వేలాది మంది చూస్తారు కనుక, ఈ వీడియో ఇప్పుడు చూస్తారు, లైవ్లో చూస్తారు, తర్వాత కూడా చాలామంది చూస్తారు కనుక అందరికీ ప్రేమతో చెప్తున్నా, ప్రేమపూర్వక ఆహ్వానం. రండి, 4 దినాలు దేవునితో ప్రత్యేకంగా గడుపుతున్నాం. రోజు గడుపుతున్నాం, అది స్పెషల్. ఇంకా ఇక రోజేమో పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి అన్నట్టు, ఆ 4 రోజులు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, ఇక రోజంతా. పొద్దున్నే కూటం అయిపోయి కాస్త తిని ఆ మ్యూజియంకి వెళ్ళి అటు చూసి వచ్చేటప్పటికి మళ్ళీ సాయంత్రం కూటం టైం అయింది. మళ్ళీ సాయంత్రం కూటం అయిపోయి ప్రార్థనలు చేసుకొని మళ్ళీ పండుకొని లేచేసరికి మళ్ళీ పొద్దుటి కూటం టైం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక మనం 4 రోజులు పిల్లలకు కూడా అలవాటు చేసుకోండి, పిల్లల్ని కూడా భక్తికి రేపండి, ప్రోత్సహించండి, ఆత్మీయతకు రేపండి. శోధింపబడుతున్న పిల్లలు కూడా శోధన బంధకాల్లోంచి విడుదల పొంది గొప్ప సమాధానం పొంది వచ్చి ఆ కూటాల్లో కూర్చోవాలి యేసు నామములో. అది జరుగునుగాక యేసు నామములో. ఆమేన్.